లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్ తీసుకుంటా. ఒక చిన్న అనౌన్స్మెంట్ అంటే ఈ పెన్షన్కు సంబంధించి ప్రజలు కూడా ఎంతో మంది మాట్లాడాలని అనుకుంటారు, డౌట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ కాల్స్ కూడా మనం తీసుకుందాం. ఈ చర్చలో పాల్గొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. అయితే ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఆ పార్టీని అనడం, ఈ పార్టీని అనడం, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇస్తారా ఇటువంటివి కాకుండా అసలు ఎప్పుడైనా అప్లై చేశారా, లేకపోతే మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఇప్పుడు 15 నుంచే అప్లికేషన్స్ తీసుకుంటారట ఈ వార్త వస్తోంది. అండ్ దీనికి సంబంధించి అంటే సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఎక్కడన్నా ఇబ్బందులు వస్తున్నాయా, ఏమేమి అడుగుతున్నారు, లైక్ ఇటువంటివి మీకు డౌట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి మీరు డెఫినెట్గా పెన్షన్ల ఈ అంశంకు సంబంధించి మీరు మాట్లాడొచ్చు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతోంది ఒక నెంబర్, దానికి కాల్ చేసి వ్యూయర్స్ మాట్లాడొచ్చు. పార్టీలకు సంబంధించి మాత్రం రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. లక్ష్మీనారాయణ సార్ మాట్లాడండి. పెన్షన్లు అనేటువంటి ఎన్నికల్లో కీలకంగా ప్రచారాస్త్రంగా ఉపయోగించినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇప్పటి వరకు ఆ పెన్షన్లు ఇచ్చినటువంటి సాచురేషన్ పాయింట్ ఆఫ్ మోడ్లో ఇస్తామన్నారు. రెండో విషయం పెంపు, పెన్షన్ల అమౌంట్ ఏదైతే పెంపు. మూడో విషయం ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొకరికి ఎందుకు రావద్దు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పారు. ఎన్నికల్లో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి సగం కాల టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము పెన్షన్లు ఇంత పరిమితిలో ఇస్తాము అనేటువంటిది అన్నారు. ఇప్పుడు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ కాల పరిమితిలో, సీనియర్ సిటిజన్స్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ కాల పరిమితిలో ఎంతమంది ఇదైనరు అనేటువంటిది ప్రభుత్వమే లెక్కలు చెప్పాలి. సరే 2 లక్షల పైన మేము ఇస్తాము, కొత్త పెన్షన్లు 2,25,000 ఇస్తాము అనేటువంటిది ఏదైతే ఉందో, నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీ కార్యకర్తల ద్వారా కాకుండా ఇచ్చే పెన్షన్ గ్రామ సభల నిర్వహణ ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆసరా లేనటువంటి వాళ్లకు, ఆధారం లేనటువంటి వాళ్లకు లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు గతంలో కూడా అంటే అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్స్ రాలేదు. ఇప్పుడు ఇంటికి ఒకరికే వస్తుంది ఇది ఈ కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ అర్హులై ఉండి కూడా చాలా రోజుల నుంచి ఎప్పుడు కొత్త పెన్షన్లు పడతాయా అప్లై చేసుకుందాము అన్నటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళకి కావచ్చు. సో ఇప్పుడు 2 లక్షల పైన అనంటే డెఫినెట్ గా వాళ్ళు అందరూ ఇందులో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో కొత్త పెన్షన్లు అనేవి డెఫినెట్ గా రావాల్సి, ఇప్పుడు పెన్షన్ల పెంపు ఒక అంశం, ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచాలి. అయితే ఎట్ ద సేమ్ టైం పెన్షన్ రావాల్సిన వాళ్ళు, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకోనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని అనిపిస్తోంది. లేని వాళ్ళకి అసలే లేకపోవడం అనేది, దిక్కు దివాణం లేనటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళు, నిర్లక్ష్య అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి వాళ్ళు, అంటే ఆనాటి పార్టీ నాయకుల ప్రాపకం లేనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు కానీ, మరి అటువంటి వాళ్ళు అనేక మంది తప్పారు. వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు వచ్చేటువంటి, కొత్తగా వస్తాయనేటువంటి ఉన్న దాంట్లో జల్లెడ పట్టినటువంటి వాటి, జెన్యూన్గా ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 1-6 ఏదన్నా కొత్తగా పెన్షన్లు వస్తే ఆ పెన్షన్లను కూడా గ్రామ సభలలో నేను అనుకుంటా అక్కడ దాకా కూడా పోతు పరిస్థితి. అప్పుడు మిగిలిపోయినటువంటి వాళ్ళు, అప్పుడు మిగిలిపోయినటువంటి దరఖాస్తులలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకైనా ఇవి ఈ అరకొర 2,25,000 పెన్షన్లు ఏ పార్టీ అనేటువంటిది పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలా ప్రభుత్వం. ఈ నంబర్ ఏదైతే ఉందో పెంచడాని కోసం ప్రయత్నం చేయాలా. నిజంగా ఆసరా పెన్షన్ అర్థం సార్థకం కావాలా, దిక్కుల ఆసరా లేనటువంటి వాళ్లకు ఇది ఆసరా కావాలా అనేటువంటిది కోరుతా ఉన్నాం.